భద్రతా దళాలు ఎన్ని సురక్షితమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్నిసార్లు కొన్ని దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే కేంద్రం కీలక దేశాల ప్రతినిధులు వచ్చినప్పుడు సెక్యూరిటీని మరింత పకడ్బందీగా అమలు చేస్తూ ఉంటుంది. అది కూడా ప్రపంచ దేశాల్లోనే మేటి దేశాల అధినేతలు వచ్చినప్పుడు సెక్యూరిటీ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఢిల్లీ బాంబు పేలుళ్ల తర్వాత ఇండియా పర్యటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాయిదా వేసుకుంటే ప్రపంచ సూపర్ పవర్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మక పర్యటన కోసం పుతిన్ ఇండియా చేరుకున్నారు. అసలే పుతిన్ ఆపై ఎక్కువగా శత్రువులు. దీంతో ఇండియాకి ఇప్పుడు ఆయన సెక్యూరిటీ కత్తిమీ సాములాగా మారింది. పుతిన్ పర్యటనలో ఫోకస్ అంతా డిప్లొమసీ కంటే ఎక్కువగా ఆయన భద్రతపైనే కనిపిస్తోంది. ప్రపంచంలోనే పుతిన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అత్యంత కఠినమైనది. పుతిన్కు మిషన్ లెవెల్ సెక్యూరిటీగా ఉంటుంది. పుతిన్ భారత్లో అడుగుపెట్టినప్పటి క్షణం నుంచి 5 లేయర్ల భద్రతా వ్యవస్థ యాక్టివ్ అయింది. మొదటి లేయర్లో రష్యా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ అధికారులు ఉంటారు. వీరు రష్యా మిలిటరీలో అత్యుత్తమ కమాండోలు. రెండో లేయర్లో ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్స్ ఉంటారు. వీరు హెచ్చరికలను ముందుగానే గుర్తిస్తారు. ఇక మూడో లేయర్ను ఢిల్లీ పోలీసులు నిర్వహిస్తారు. మార్గాలన్నీ ముందుగానే క్లియర్ చేసి అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై నిఘా ఉంచుతారు. నాలుగో లేయర్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సర్వైలెన్స్, ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్, డ్రోన్స్, జామర్స్, సిగ్నల్ బ్యాకర్లు ఉంటాయి. ఇక పుతిన్ ప్రయాణించే రూట్లో పక్షి రాక రికార్డులను పసిగట్టేలా సెక్యూరిటీ ఉంటుంది. ఐదోది ఎస్కేప్ రెస్క్యూ యూనిట్. అపాయం వచ్చిన 30 సెకండ్లలో పుతిన్ను రక్షణ వలయం బయటకు తీసుకెళ్లగలిగే ప్రత్యేక మార్గాలు సిద్ధంగా ఉంటాయి. ఇక పుతిన్ ప్రైవేట్ ఆర్మ్డ్ లిమోసిన్ అలాగే ఆరు సెనెట్ ఇప్పటికే ఢిల్లీలో ఉంది. ఈ కారును చక్రాల మీద నడిచే బంకర్ అంటారు. మిసైల్ దాడులు, రాకెట్లు, బుల్లెట్లను తట్టుకోగలదు. పుతిన్ భారత్ పర్యటన కేవలం డిప్లొమసీ కాదు, ఇది స్టేట్ లెవెల్ ఆపరేషన్. ప్రపంచంలోనే అత్యంత రక్షణ పొందే నాయకుల్లో ఒకరైన పుతిన్ కోసం ఢిల్లీ ఈ వారం సైనిక స్థాయి భద్రతా జోన్గా మార్చేసింది.